అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంజినీర్ల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక సూపర్బ్ జాబ్ ఆపర్చునిటీ గురించి వివరంగా మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఎన్ఏఎల్సి అంటే నేషనల్ అలూమినియం కంపెనీ లిమిటెడ్ నుండి వచ్చిన గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ నోటిఫికేషన్. ఈ ఉద్యోగం యొక్క స్పెషాలిటీ ఏంటంటే అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకి సుమారుగా ₹1,00,000 వరకు జీతం వస్తుంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్యాకేజ్ కాదు. ఇవేవో మామూలు ఉద్యోగాలు కాదు, ఏకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. అంటే కెరీర్ స్టార్టింగ్లోనే మంచి హోదా, అద్భుతమైన గ్రోత్ కూడా ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్లో అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం ఇదే: ఈ ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా ఎలాంటి రాత పరీక్ష లేదు. అవును, మీరు విన్నది కరెక్టే. మరి పరీక్ష లేకుండా సెలక్షన్ ఎలా చేస్తారు? అదే చూద్దాం. సరే, ఈ గోల్డెన్ ఆపర్చునిటీ గురించి స్టెప్ బై స్టెప్ మొత్తం వివరాలు చూసేద్దాం. ముందుగా అందర్నీ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్న జీతం, పరీక్ష లేని విధానం గురించి మాట్లాడుకుందాం. తర్వాత దీనికి ఎవరు అర్హులు, ఎన్ని ఖాళీలున్నాయో చూసి సెలక్షన్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. చివరగా జాబ్ కండిషన్స్ ఏంటి, అప్లికేషన్ డీటెయిల్స్ ఏంటో కూడా చూద్దాం. ఓకే, ముందుగా ఈ నాల్కో నోటిఫికేషన్లో మెయిన్ హైలైట్స్ ఏంటో చూద్దాం. అవే ₹1,00,000 జీతం, ఇంకా ఎటువంటి సపరేట్ రాత పరీక్ష లేకపోవడం. అసలు ఈ అవకాశమిస్తున్న సంస్థ నాల్కో గురించి తెలుసుకుందాం. దీని ఫుల్ ఫామ్ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. ఇది మన భారత ప్రభుత్వానికి చెందిన ఒక ప్రతిష్ఠాత్మక నవరత్న కంపెనీ. అంటే చాలా పెద్ద, చాలా ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థ అన్నమాట. ఇక శాలరీ విషయానికొస్తే సెలెక్ట్ అయ్యాక ముందుగా 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఆ టైంలో బేసిక్ పే ₹40,000. ట్రైనింగ్ పీరియడ్ సక్సెస్ఫుల్గా పూర్తి చేశాక అప్పుడు అసలు మజా మొదలవుతుంది. డియర్నెస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, మెడికల్ ఫెసిలిటీస్ ఇలాంటివన్నీ కలుపుకుంటే నెలకి సుమారుగా ₹1,00,000 వరకు చేతికొస్తుంది. శాలరీ ప్యాకేజ్ అయితే అదిరిపోయింది కదా. మరి ఈ ఉద్యోగాలకి ఎవరు అప్లై చేసుకోవచ్చు, అర్హతలేంటి, ఖాళీల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రిక్రూట్మెంట్కి అర్హత ఉన్న ఇంజనీరింగ్ బ్రాంచ్లు ఇవిగో: మెకానికల్, ఎలక్ట్రికల్, పవర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అలాగే కెమికల్ ఇంజనీరింగ్లో ఫుల్ టైం డిగ్రీ చేసిన వాళ్లు ఎలిజిబుల్. కెమికల్ బ్రాంచ్కైతే అప్లైడ్ కెమిస్ట్రీలో ఎంటెక్ చేసిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఖాళీల వివరాలు చూస్తే మెకానికల్ విభాగంలో ఎక్కువ ఉన్నాయి, మొత్తం 59 పోస్టులు. ఆ తర్వాత ఎలక్ట్రికల్లో 27, కెమికల్లో 24 పోస్టులున్నాయి. ఇక్కడ కేటగిరీ వారీగా పోస్టుల సంఖ్యను కూడా క్లియర్గా గమనించవచ్చు. డిగ్రీలో మార్క్స్ ఎంత ఉండాలంటే జనరల్, ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మినిమం 65% మార్కులు సాధించి ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగుల కేటగిరీ వాళ్లకైతే 55% మార్కులు ఉంటే సరిపోతుంది. వయస్సు విషయానికొస్తే జాన్వరి 22, 2026 నాటికి అన్రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు 30 ఏళ్లు మించకూడదు, ఓబీసీ అభ్యర్థులకు 33 ఏళ్ల వరకు, ఎస్సీ, ఎస్టీలకు 35 ఏళ్ల వరకు మరియు దివ్యాంగులకు 40 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సరే, ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్కి వచ్చాం. పరీక్ష లేకుండా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది మళ్లీ స్పష్టంగా చెప్తున్నా, ఈ రిక్రూట్మెంట్ కోసం ఎన్ఏఎల్సిఓ సొంతంగా ఎలాంటి రాత పరీక్ష నిర్వహించదు. ఇది అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, గేట్ 2025 ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించాలి. ఆ స్కోర్ ఆధారంగానే మిమ్మల్ని షార్ట్లిస్ట్ చేస్తారు. తర్వాత వాళ్లు పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఫైనల్గా మీ గేట్ స్కోర్, ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ రెడీ అవుతుంది. సో గేట్ 2025 ఎగ్జామ్ రాయటం తప్పనిసరి. ఫైనల్ సెలక్షన్లో వెయిటేజ్ ఎలా ఉంటుందో చూడండి. మీ గేట్ 2025 స్కోర్కి ఏకంగా 90% వెయిటేజ్ ఉంది. ఇక పర్సనల్ ఇంటర్వ్యూకి కేవలం 10% మాత్రమే. దీన్ని బట్టి గేట్ స్కోర్ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. మంచి స్కోర్ వస్తే జాబ్ ఆల్మోస్ట్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ అయితే చాలా క్లియర్గా ఉంది. కానీ ఉద్యోగంలో చేరిన తర్వాత కొన్ని ముఖ్యమైన కండిషన్స్ ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవటం చాలా అవసరం. ఇక్కడ ఒక కమిట్మెంట్ ఉంది. జాబ్లో చేరిన తర్వాత మొదటి సంవత్సరం ట్రైనింగ్ ఉంటుంది.
ఆ తర్వాత కనీసం 4 సంవత్సరాలు మీరు అక్కడ సర్వీస్ చెయ్యాలి. అంటే మొత్తం 5 సంవత్సరాలు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ 4 సంవత్సరాల సర్వీస్ పీరియడ్ కోసం ఎంపికైన వాళ్ళు ఒక సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ మీద సైన్ చేయాల్సుంటుంది. దాని విలువ 3 లక్షల రూపాయలు. ఇది చాలా ముఖ్యమైన నిబంధన. రైట్. ఇక చివరిగా అప్లై చేయడానికి కావాల్సిన ముఖ్యమైన తేదీలు, ప్రాసెస్ ఏంటో కూడా చూసేద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ కోసం డేట్స్ నోట్ చేసుకోండి. అప్లికేషన్ విండో జనవరి 2, 2026న ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతుంది. చివరి తేదీ జనవరి 22, 2026. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్, ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 రూపాయలు. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఇంకా మహిళా అభ్యర్థులు కేవలం 100 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. మరి అప్లై చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఒకే ఒక వెబ్సైట్ ఉంది. అది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ www.nalgoindia.com. ఇక్కడ మాత్రమే ఆన్లైన్లో అప్లై చేయాలి. మొత్తం మీద ఇదొక అద్భుతమైన అవకాశం. ఒకవైపు మంచి జీతం, పరీక్ష లేకుండా కేవలం గేట్ స్కోర్తోనే సెలెక్షన్. మరోవైపు 5 ఏళ్ల సర్వీస్ కమిట్మెంట్. మరి ఒక మంచి ఇంజనీరింగ్ కెరీర్ కోసం ఈ కమిట్మెంట్తో కూడిన అవకాశం సరైనదేనా? ఇది ఆలోచించాల్సిన విషయం.